హాయ్ అందరికి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నన్ను అడిగిన వీడియో అండి ఇది. మీరు మీషోలో ఏ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారో వీడియో తీసి పెట్టండి అని అడిగారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. అలాగే చాలా విషయాలు అయితే మాట్లాడుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఏంటి చాలా మాట్లాడాలి అంటుంది అనుకుంటున్నారా? అవునండి. ఏంటి అంటే ఫస్ట్ నేను మీషో సెల్లర్‌గా ఎలా జాయిన్ అయినా చెప్తాను. ఎందుకంటే నా జర్నీ మీకు కూడా తెలియాలి కాబట్టి. స్టార్టింగ్‌లో నాకు యూట్యూబ్‌లో చెప్పాను కదా! యూట్యూబ్‌లో కుకింగ్ వీడియోస్ చేశాను. అంత రీచ్ రాలేదు అని చెప్పాను. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ అయితే బ్యాంగిల్స్ బిజినెస్ చేస్తుంది. ఆ బ్యాంగిల్స్‌ని నేను సేల్ చేద్దాం అనుకున్నాను. నాకప్పుడు ఇంటికి తెచ్చుకొని సేల్ చేసేటప్పుడు మీషోలో కొన్ని వీడియోస్ మీలాగే నేను కూడా వీడియోస్ చూసాను. ఆ వీడియోస్ చూసి ఓకే సెల్లర్ అకౌంట్ తీసుకోవచ్చు కదా అని తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అంటే ఆల్రెడీ మా ఫ్రెండ్ తెచ్చిన ప్రైసెస్‌కి నాకు మార్జిన్ యాడ్ చేసుకొని ఆ ప్రైస్‌కి నేను క్యాటలాగ్ అప్‌లోడ్ చేశాను. అంటే బ్యాంగిల్స్ ఒక ₹50 ఉన్నాయనుకోండి హోల్‌సేల్ దగ్గర. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక ₹20 ఏసేసుకుంది మార్జిన్. ఆ మార్జిన్‌కి నేను ఆల్రెడీ ఒక ₹30 ఏసుకున్నా. బ్యాంగిల్స్‌కి ₹100. ₹50 బ్యాంగిల్స్‌ని ₹100కి మీషోలో పెట్టేస్తే అసలు సేల్స్ కావట్లేదు. ఎందుకంటే అవే బ్యాంగిల్స్‌ని వేరే సెల్లర్స్ అయితే వాటిని ఒక ₹60కో, ₹70కో పెట్టేశారు. ఒకవేళ నేను ₹70కి సేల్ చేస్తే నాకు ప్రాఫిట్ ఉండదు కదా! అలా అని నేనేం చేశాను అంటే మా ఫ్రెండ్ దగ్గర నుంచి కాకుండా డైరెక్ట్‌గా నేనే హోల్‌సేల్ ప్రైజెస్‌కైతే బై చేశాను. అంటే అదే ₹50కి నేను తెచ్చుకొని ఒక ₹20 మార్జిన్ యాడ్ చేసుకొని మీషోలో క్యాటలాగ్ అప్‌లోడ్ చేశాను. అప్పుడు నాకు ఆర్డర్స్ వచ్చాయి. సో మీకు అర్థమైంది కదా! మీరు ప్రొడక్ట్ ఎప్పుడు రీటైలర్ దగ్గర నుంచి తెచ్చుకోవద్దు. హోల్‌సేలర్ దగ్గర నుంచి తెచ్చుకుంటేనే మీషోలో మీకు ప్రాఫిట్స్ ఉంటాయని చెప్పేది ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి మీకు నేను షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను బ్యాంగిల్స్ సేల్ చేశాను. ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పాను కదా! ఆర్డర్స్ వచ్చాయి. అండ్ నేను డిస్పాచ్ కూడా చేశాను. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి అంటే నేను బ్యాంగిల్స్‌ని ప్యాక్ చేయడం కరెక్ట్‌గా ప్యాక్ చేయలేదండి. స్టార్టింగ్ స్టేజ్ కదా! నేను కూడా మీలాగే నార్మల్ ప్యాకెట్‌లో అయితే ప్యాక్ చేసి పెట్టినా అయితే వాళ్ళు డెలివరీ వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు ఏమయ్యేది అంటే నావి గ్లాస్ బ్యాంగిల్స్ అండి. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా! అవి ట్రెండింగ్‌లో ఉంటాయి కాబట్టి అవైతే నేను సేల్ చేశాను. ఆ బ్యాంగిల్స్ ఎక్కువగా వాళ్ళు బ్యాంగిల్స్ లేదా అనేది వాళ్ళు ఏం చూడరు. డెలివరీ వాళ్ళు ఇలా ఎలా పడితే అలా పడేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ ప్యాకెట్‌లో బ్యాంగిల్స్ ఉన్నాయా లేదా అనేది తెలీదు కాబట్టి వాళ్ళు ఎలా పడితే అలా వేస్తారు. కస్టమర్‌కి డెలివరీ అయ్యే వరకి అవి బ్రేక్ అయిపోయి ఆటోమేటిక్‌గా నాకు రిటర్న్స్ వచ్చాయి. అప్పుడు నేనేమనుకున్నాను అంటే బ్యాంగిల్స్ సరిగ్గా ప్యాక్ చేయాలి. అంటే నాకు ప్యాకింగ్ మెటీరియల్ కరెక్ట్‌గా కావాలి అని బబుల్ ర్యాప్ అయితే తీసుకున్నానండి. బబుల్ ర్యాప్ కూడా ఆన్‌లైన్‌లో ఒక 150 మీటర్స్ ఏమో ఉంటది. దానికి 400, 500 అట్లా ఉంటుంది. ఓన్లీ ఆహ్, సైజ్ చాలా చిన్నగా ఉండేది. అండ్ కొంచెమే వచ్చేది. అలాగే ఎక్స్‌పెన్స్ కూడా ఎక్కువైపోయేది. అందుకే నేనేం చేశానంటే ఆల్‌మోస్ట్ 100 మీటర్స్ ఉంటుందండి. పెద్ద బండిల్ నాకు 600కే వచ్చింది. అఫ్జల్‌గంజ్ దగ్గరికెళ్ళి తీసుకున్నాను. మీషోలో ఏమేమి సేల్ చేస్తున్నానో మీకు చెప్తాను. మీషోలో నేను హెయిర్ క్లిప్స్, బ్యాంగిల్స్, కాస్మెటిక్స్ అండ్ జ్యువెలరీ అయితే సేల్ చేస్తాను. స్టార్టింగ్‌లో నేను ఇవన్నీ సేల్ చేసేదాన్ని. కానీ నాకు తర్వాత హెయిర్ క్లిప్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే ఆర్డర్స్ బాగా వచ్చాయి. సో నేను మళ్ళీ హెయిర్ క్లిప్స్ అండ్ బ్యాంగిల్స్‌నైతే రీస్టాక్ చేశాను. ఆ హెయిర్ క్లిప్స్‌ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫ్లవర్ హెయిర్ క్లిప్స్ అయితే ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! అవైతే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి ఇవి. చూసారా మ్యాట్ ఫినిష్ హెయిర్ క్లిప్స్ అండి. ఫ్లవర్ హెయిర్ క్లిప్స్. మీషోలో నాకు ఈ పర్టిక్యులర్ క్లిప్స్ అయితే చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే ఇవి చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! చూడండి. ఈ క్లిప్స్ మొత్తం నాకు ఒక్క ప్యాకెట్‌లో 12 పీసెస్ అయితే వస్తాయండి. ప్రెజెంట్ నాకు 2 పీసెస్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే తీసుకున్నారు ఈ క్లిప్స్. అండ్ ఇదే దాంట్లో చిన్న హెయిర్ క్లిప్స్ చూస్తున్నారా? వీటికి కూడా డిమాండ్ చాలా ఉందండి. అండ్ ఇదే ప్యాటర్న్ లో డిఫరెంట్ కలర్స్ లా కూడా ఉంటాయి. ఇదిగోండి ఒక్క ప్యాకెట్ లో 12 పీసెస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇలా కలర్స్ లో కూడా ఉంటాయండి హెయిర్ క్లిప్స్. ఇలాంటి క్లిప్స్ అయితే నేను మీషోలో సేల్ చేస్తున్నాను ప్రజెంట్. మీకు ఈ హెయిర్ క్లిప్స్ కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. హోల్సేల్ గా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్
నెక్స్ట్ నార్మల్ హెయిర్ క్లిప్స్, ఇవి చూడండి చూడడానికి కూడా బాగున్నాయి కదా. ఇలాంటి హెయిర్ క్లిప్స్, హెయిర్ యాక్సెసరీస్ అని అన్నాను కదా, ఇలాంటి క్లిప్స్. అండ్ నెక్స్ట్ క్రంచీస్ ఉంటాయి కదా, క్రంచీస్ ప్యాకెట్ చూడండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి ఈ క్రంచీస్. ఇంట్లో చేసుకోవచ్చు కానీ నాకు అంత టైం ఉండదు కదా, నేను హోల్సేల్ గానే బై చేస్తాను వీటిని కూడా. చూడండి ఇలాంటి ప్యాకెట్స్ తెచ్చుకుంటాను, అంటే కోంబోస్ నేను పెడతాను అన్నట్టు, 1 2 కాకుండా నేను కోంబో సెట్ వైస్ గా పెడతాను. అండ్ ఇలాంటి క్లిప్స్ కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి చూడండి. ఇలా ఫెదర్ లాగా ఉంటది, ఇక్కడ మొత్తం క్లిప్స్ అయితే బాగుంటాయి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అవైలబుల్ గా, చూడండి డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి ఇలాంటి క్లిప్స్ కూడా. రెడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్, ఇలా సేమ్ ఈ క్లిప్స్ కూడా నేను సేల్ చేస్తాను. ఇలాంటి క్లిప్స్ కాంబో లాగా పెడతాను నేను మీషోలో. సో నాకు ఎక్కువ సేల్ అవుతాయి. 1 2 క్లిప్స్ పెడితే అంత సేల్ ఉండదు కదా, నేను ఇలా అన్ని క్లిప్స్ కలిపి కాంబో లాగా అయితే పెడతాను. ఆల్మోస్ట్ చాలా క్లిప్స్ అయితే నేను సేల్ చేశాను. ఎందుకు అంటే నేను ఈ హెయిర్ యాక్సెసరీస్ ఎందుకు తీసుకున్నాను అంటే, మనకి షిప్పింగ్ చేసేటప్పుడు డ్యామేజ్ ఎక్కువ కాదండి ఈ క్లిప్స్ అయితే, అందుకే నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. వీటితో పాటు నేను బ్యాంగిల్స్ సేల్ చేస్తాను అన్నాను కదా, బ్యాంగిల్స్ లో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అండి. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ని హోల్సేలర్ దగ్గర నుంచే తెచ్చుకుంటాను. నాకు బేగం బజార్ 40 minutes డిస్టెన్స్ లో ఉంటుందండి. మీకు అందరికీ తెలుసు కదా, బేగం బజార్ లో హోల్సేల్ ప్రైజెస్ కే సేల్ చేస్తారని, వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను తెచ్చుకుంటాను. నాకు డిస్టెన్స్ చాలా తక్కువ ఉండడం వల్ల నేను అప్పటికప్పుడే స్టాక్ తెచ్చుకొని సేల్ చేస్తూ ఉంటాను. నేను ఓన్లీ మీషోలోనే కాదు, నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పాను కదా, నేను ఇంట్లోనే కూడా ఇంటి నుంచి కూడా సేల్ చేస్తాను, అలాగే మీషోలో పెడతాను అని చెప్పాను కదా. అండ్ ఇలా కపుల్ రింగ్స్ అండి, కపుల్ రింగ్స్ మీకు కనిపిస్తుందా వీడియోలో, ఇలాంటి కపుల్ రింగ్స్ అయితే చాలా సేల్ అవుతున్నాయండి. బాక్సెస్ లో వస్తుంది, హోల్సేలర్స్ మనకి బాక్సెస్ లో నుంచే ఇస్తారు. చూడండి ఎంత బాగుంది కదా బాక్స్, మీకు చూపిస్తాను చూడండి. రింగ్స్, కపుల్ రింగ్స్ చాలా బాగుంటాయండి. చూడండి కింగ్ అండ్ క్వీన్ లాగా ఇలా చాలా ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. నాకైతే ఈ పర్టిక్యులర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అయితే ఈ బాక్స్ అండి, చాలా యూనిక్ గా ఉంది కదా, ఒకరికి గిఫ్ట్ చేయాలన్నా కానీ చాలా బాగుంటది ఈ బాక్స్. సో నేను అందుకే ఇవి కూడా సేల్ చేస్తాను, కపుల్ రింగ్స్. బ్యాంగిల్స్ కూడా సేల్ చేస్తానని చెప్పాను కదా, ఇదిగోండి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్. మనకి హోల్సేలర్ దగ్గర నుంచి ఇలా బాక్సెస్ లో అయితే వస్తాయండి. ఇలా నేను బాక్సెస్ లో తెచ్చి వేరే ప్యాకెట్ లో ప్యాక్ చేసి నేను మీషోలో అయితే ఇస్తాను. ఎక్కువగా బ్యాంగిల్స్ నాకు మీషోలోనే కాకుండా ఇంటి దగ్గర వాళ్ళు కూడా తీసుకుంటారు. సో నాకు బ్యాంగిల్స్ అయితే బాగా అనిపిస్తాయి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, మనకి హోల్సేల్ గా అయితే చాలా తక్కువగా వస్తాయి. బయట 120 నుంచి అయితే ప్రైస్ ఉంది కదా, బయట చాలా హోల్సేలర్ దగ్గర అయితే చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తాయి. చూడండి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, నేను పేర్ అప్ చేసి చూపిస్తాను మీకు. ఎందుకు అంటే రెయిన్ డ్రాప్స్ ఈ మధ్య థ్రెడ్ బ్యాంగిల్స్ మధ్యలో వేసుకొని కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. నేను ఒకటి పేర్ చేసి చూపిస్తాను మీకు. చూడండి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గా నేను సెట్ చేసి పెట్టాను ఆల్రెడీ. నా మీషో అకౌంట్ లో ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి కదండి బ్యాంగిల్స్ అయితే. ఇలా నేను కాంబో లాగా పెడతానండి, ఎందుకంటే కస్టమర్స్ తొందరగా అట్రాక్ట్ అవుతారు కదా ఇలా కాంబో సెట్స్ కి. సో నేను ఇలాంటివి ఒక 2 డజన్స్ తీసుకొని ఇలా కాంబో పెడతాను, చాలా బాగా వెళ్తాయండి. కాకపోతే గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకోవడం వల్ల ఉండే లాస్ ఏంటి అంటే, మీకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు బబుల్ ర్యాప్ లో ప్యాక్ చేసి నీట్ గా టైట్ గా ప్యాక్ చేశారంటే మీకు బ్యాంగిల్స్ తో కూడా ఏం ప్రాబ్లం ఉండదు. గ్లాస్ బ్యాంగిల్స్ కదా, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి వీటిని. అందుకే నేను ఎక్కువగా హెయిర్ క్లిప్స్ అయితే సేల్ చేస్తూ ఉంటాను, బ్యాంగిల్స్ అండ్ హెయిర్ క్లిప్స్ అని చెప్పాను కదా. ఎందుకు అంటే హెయిర్ క్లిప్స్ అంత తొందరగా బ్రేక్ అవ్వవండి, అందుకే నేను ఎక్కువ హెయిర్ క్లిప్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. హెయిర్ యాక్సెసరీస్ ని కాంబో లాగా పెడతాను. చిన్న చిన్న యాక్సెసరీస్ కూడా తెచ్చానండి. చూడండి ఇయర్ రింగ్స్, ఇలా కొరియన్ ఇయర్ రింగ్స్ అంటారండి వీటిని, చాలా ట్రెండింగ్ లో ఉంటాయి. కొరియన్ ఐటమ్స్ అయితే చాలా మంది తీసుకోవడానికి ఇష్టపడతారు మీషోలో అయితే.
సో నేను అందుకే ఇలా ఇయర్ రింగ్స్ తీసుకొచ్చాను. అండ్ ట్రెండింగ్ లో ఈ బటర్ఫ్లై చైన్స్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, చాలా సేల్ అవుతాయండి ఈ బటర్ఫ్లై చైన్స్ కూడా. నెక్స్ట్ ఇలాంటి బ్రేస్లెట్స్ చూడండి, ఇక్కడ నల్ల పూసలు అంటారు కదా, నల్ల పూసలు. ఇలా నేను అన్ని సెట్ వైజ్ తీసుకొచ్చుకుంటానండి, ఎందుకంటే నాకు తక్కువ ప్రైజెస్ పడుతుంది ఎక్కువ తీసుకుంటే. బేగం బజార్లో ఏదైనా కానీ మనం సింగిల్ పీస్ తీసుకోవడానికి ఉండదండి. నేను ఎక్కువ పీసెస్ తీసుకుంటే, అలా అని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాను. నాకున్న దాంట్లో ఒక్క ఐటమ్ అయినా, ఒక్క ప్రోడక్ట్ అయినా సెలెక్ట్ చేసుకొని అవి ఎక్కువగా తీసుకుంటాను. అలా అయితేనే మనకి ప్రైస్ అనేది తక్కువగా పడుతుంది. ప్రోడక్ట్స్ ఓకే, మరి ప్యాకింగ్ మెటీరియల్ అనుకుంటున్నారా? అవునండి, ప్యాకింగ్ మెటీరియల్ కూడా మనమే బై చేయాలి కదా. ప్రోడక్ట్స్ ప్లస్ ప్యాకింగ్ మెటీరియల్ రెడీగా ఉన్నప్పుడే మనం క్యాటలాగ్ అప్లోడ్ చేయాలి. సో నేను ప్యాకింగ్ మెటీరియల్ కూడా నేనే బై చేశాను. ఇలా బార్కోడెడ్ కొరియర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి మీషో వాళ్ళవి, ఎందుకంటే నాకు క్లెయిమ్ ఈ ప్యాకెట్స్ తీసుకుంటేనే అవుతుంది. చూడండి ఇలా ప్యాకింగ్ కవర్స్, వీటిని కూడా నేను ప్రజెంట్ అయితే నేను ట్రాన్స్పరెంట్ ప్యాకెట్స్ అయితే తీసుకోలేదు, ఇలాంటి ప్యాకెట్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ట్రాన్స్పరెంట్ కూడా బై చేయొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ ప్యాక్ చేయడానికి ఇలాంటి బాక్సెస్ అయితే కావాలండి, ట్రాన్స్పరెంట్ బాక్సెస్. ఇవి లేకుండా మీరు కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి బై చేయొచ్చు. అవి కూడా హోల్సేల్ గా మీకు ఉంటాయి. కాకపోతే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే బేగం బజార్ నుంచి అయితే ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాక్సెస్ అయితే తీసుకోవచ్చు. వేరే ప్లేసెస్ లో ఈ ప్యాకింగ్ బాక్సెస్ అయితే ఎక్కువగా ఉండవు. వాళ్ళు మీషో లేదా ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటి నుంచి బై చేస్తున్నారు. అలా చేయకండి, ఎందుకంటే మీకు అలా చేస్తే ఎక్కువ ప్రైజెస్ పడిపోతాయి. మీకు కావాలి అంటే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాక్సెస్ ఏ సైజ్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాను. కానీ మీకు సింగిల్ పీసెస్ అంటే తేలేను కదా, హోల్సేలర్ లో మీకు తెలిసిందే కదా, యాజ్ ఎ సెల్లర్ గా మనం ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత ప్రైస్ తక్కువగా పడుతుంది. అలాగే షిప్పింగ్ ఛార్జెస్ కూడా తక్కువ పడుతుంది, కాబట్టి నేను అలా రేట్ ఫిక్స్ చేస్తాను. మీకు ఏ సైజ్ కావాలో నాకు ఇన్స్టాగ్రామ్ లో అయితే మెసేజ్ చేయండి. మన ఇన్స్టా ఐడి అయితే తెలుసు కదా, శిరీష టాక్స్. అలాగే మన యూట్యూబ్ డిపినే ఇన్స్టాగ్రామ్ డిపి కూడా, ఆ అకౌంట్ కి అయితే మీరు మెసేజ్ చేయండి. కంపల్సరీ నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను ఇలాంటి బాక్సెస్ హోల్సేల్ గా. అండ్ ఇంతసేపు క్లిప్స్ కూడా చూపించాను కదా, ఫ్లవర్ హెయిర్ క్లిప్స్ కానీ, లేదా మీకు ఏదైనా ట్రెండింగ్ లో ఉన్నవి కావాలి అంటే నాకు ఫోటో అయితే పంపండి, నేను మీకు హోల్సేల్ గా అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకోటి, చాలా మంది మీషోలో మన ఛానల్లో వీడియోస్ చూసి సెలర్ అకౌంట్ తీసుకున్నారు. మాకు ఆర్డర్స్ రావట్లేవండి, మాకు క్యూసీ ఎర్రర్ వస్తుంది, ఇలా ఏదో డిమాండ్ లాగా అడుగుతున్నారండి. నేను మీకు ఏదో హెల్ప్ చేస్తున్నాను అంతే. నేను కూడా మీలాగా మీషో సెల్లర్ని. నా ఎక్స్పీరియన్స్ లో మీ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నేను దాన్ని సాల్వ్ చేయగలుగుతాను. కొంతమంది మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, మీరు చేస్తారా లేరా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు డిమాండ్ చేయడానికి నాకేం మనీ పే చేయట్లేరు, అలాగే నాకు మీషో వాళ్ళు కూడా ఏం మనీ ఇచ్చి ప్రమోషన్ చేయించట్లేరండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మాత్రమే మీతో షేర్ చేస్తాను. అది కూడా కరెక్ట్ గా జెన్యూన్ గా ఉంటేనే మీకు చెప్తాను అని చెప్పాను. ఇది తెలుసుకోండి, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కానీ డిమాండ్ వేలో అడుగుతున్నారు, నేనేదో చెప్పట్లేను అని. నేను ఫస్టే చెప్పాను, మీరు సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్ ని బట్టి, మీ క్యాటలాగ్ ని బట్టి, మీ ప్రైస్ ని బట్టి, మీ కాంపిటీటర్స్ ని బట్టి మీకు ఆర్డర్స్ వస్తాయి. చాలా రీజన్స్ ఉంటాయి మీకు ఆర్డర్స్ రాకపోవడానికి. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ అని రావడం, క్యూసీ ఎర్రర్ రావడము, అలాగే పికప్ వాళ్ళు రాకపోవడం, లేబుల్ జనరేట్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. నా ఎక్స్పీరియన్స్ లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళతో ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి అని అయితే చెప్పగలుగుతాను. కానీ కొంతమంది మేము క్యాటలాగ్స్ అప్లోడ్ చేసామండి, కానీ మాకు ఆర్డర్స్ రావట్లేవు, మీ వీడియోస్ చూసే మేము సెల్లర్ అకౌంట్ తీసుకున్నాము అని చెప్తున్నారు. అవునండి, జెన్యూన్ వేలోనే నేను చెప్పాను. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ ని బట్టి ఉంటది. ఇప్పుడు ఎప్పటిదో ప్రోడక్ట్ తెచ్చి ఇప్పుడు మీరు రూ. 50 ఉన్న ప్రోడక్ట్ ని 500 పెట్టేసి నాకు ఆర్డర్స్ రావట్లేవంటే రావు కదా. ప్రతిదీ రీజనబుల్ గా ఉండాలి అండి. మీషోలో ఆర్డర్స్ రావాలి అంటే మీ క్యాటలాగ్ బాగుండాలి, మీరు ఇచ్చే ప్రైజెస్ బాగుండాలి, అలాగే మీకు వ్యూస్ ఎక్కువగా రావాలి, క్లిక్స్ ఎక్కువగా ఉండాలి, అట్రాక్టివ్ గా ఉండాలి మీ క్యాటలాగ్. అప్పుడే మీకు ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి. చాలా మంది మేము ఏమైనా కొత్త మొబైల్ తీసుకోవాలండి, మా ఇమేజెస్ కొత్తగా అంటే అట్రాక్టివ్ గా కనిపించాలి అని అంటే అంటున్నారు. అలా ఏం వద్దండి, మీరు ఉన్న మీ మొబైల్ తోనే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో మీ ప్రోడక్ట్ నీట్ గా కనిపించేలాగా క్రియేటివిటీ యూజ్ చేసి ఫోటో అయితే తీయండి. ఇమేజ్ బాగుంటే
కస్టమర్స్ మీ ప్రోడక్ట్ని క్లిక్ చేస్తారు. అలాగే టైటిల్ కూడా అట్రాక్టివ్గా ఉండాలి. ఎలా ఇవ్వాలో అని చెప్పాను కదా, చాట్‌జీపీటీ నుంచి తీసుకోండి. నెక్స్ట్ ప్రైజింగ్, మీరు ₹50 ఉన్న ప్రోడక్ట్ని 500 చేస్తే ఎవరు కొంటారు చెప్పండి? ₹50కి మరో ₹50 వేసుకున్నా సరిపోతుంది, కానీ మరీ ఎక్కువ ప్రాఫిట్స్ రావాలి అంటే రావండి. మీషోలో స్టార్టింగ్లో న్యూ సెల్లర్స్కి అయితే ₹30-40 కన్నా ఎక్కువ ప్రాఫిట్ అయితే ఉండదు. ఎందుకంటే నేను ఫేస్ చేసిన దాన్ని బట్టి నాకైతే అంతే ప్రాఫిట్ వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు మార్జిన్ అయితే. బయట షాప్స్లో సెల్ చేసే వాళ్ళకి ₹50 వాళ్ళు హోల్సేలర్ దగ్గర నుంచి తెచ్చుకుంటే ₹100 వేసుకున్నా వాళ్ళకి సేల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక పర్టికులర్ షాప్ ఉంటుంది కాబట్టి వాళ్ళ షాప్ రెంట్, లైటింగ్ ఇవన్నిటి ఖర్చులు కూడా ఆ ప్రోడక్ట్ మీద వేస్తారు. అలాగే ట్రస్ట్ ఉంటుంది, ఎందుకంటే కస్టమర్స్ డైరెక్ట్గా ప్రోడక్ట్ని టచ్ చేసి చూడగలుగుతారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ ఎంత ఉన్నా వాళ్ళకి నచ్చగానే తీసుకుంటారు. కానీ ఆన్లైన్లో అలా ఉండదండి, ఎందుకంటే కస్టమర్స్కి ఆ ప్రోడక్ట్ రీచ్ అయ్యేదాకా వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో వాళ్ళు చూడలేరు, అలాగే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేరు. కాబట్టి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఆబ్వియస్గా ఉంటాయి. సో ఈ రిటర్న్స్ రావడం వల్ల మీకు లాసెస్ ఉంటాయి, ఇవి తెలుసుకోండి. నెక్స్ట్, మాకు ఆర్డర్స్ రావట్లేవు అని మాత్రం మెసేజ్ చేయదు, ఎందుకంటే అన్ని తెలుసుకున్నాకే మీషో సెల్లర్ అకౌంట్ తీసుకోవాలని అయితే నేను చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నాకు ఎవరు మనీ అయితే ఇవ్వరు, నేను మీషో యాప్ని ప్రమోట్ చేయట్లేను. మీరు ఎక్కడైనా సెల్లర్ అకౌంట్ తీసుకొని మీ ప్రోడక్ట్స్ని సేల్ చేయండి. ఫ్లిప్కార్ట్లో అయినా, అమెజాన్లో అయినా, లేదా మీ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని అక్కడైనా మీరు సేల్ చేసుకోండి. కాకపోతే ఇంటి దగ్గర నుంచి చేసుకోవాలి అంటే మీకు ఇది ఒక కొంచెం బెస్ట్ ఆప్షన్ అని మాత్రమే నేను చెప్తున్నాను. లాస్ట్లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, నేను కూడా ఒక మీషో సెల్లర్నే, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నా ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్, నాకు మీషో వాళ్ళు మనీ పే చేయట్లేరు. నెక్స్ట్, నేను మీషోని ప్రమోట్ చేయట్లేదు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అలాగే మీకు ఏమాత్రం డౌట్ ఉంటే నేను సాల్వ్ చేసే ప్రాబ్లం అయితే ఖచ్చితంగా నేను మీకు సొల్యూషన్ అయితే చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేటప్పుడు హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.